The report view, try adding a new page, and for the previous page right click, rename, that is sample. Okay now, right click and rename it as sample. So behind sample you give your name, that makes sense, Guru sample, not my name but your name, Guru and sample. Allow me page code. You're doing right? No, add new page, add new page. నేను ఒక 10 minutes చెప్పిన తర్వాత ఆ పద్ధతి మీకు అర్థమవుతుందో లేదో నాకు ఒకసారి చెప్పండి. రైట్? బేసిక్స్ ఆఫ్ గ్రాఫ్స్, బేసిక్స్ ఆఫ్ గ్రాఫ్స్, basics of graphs, right? In Power BI, to build any graph, okay, in Power BI to build any graph, only these rules are, koni rules follow, right? Now inserting a text box. Now rule 1, to build any graph, the first rule is to build x-axis. Em build cheyali? X-axis. Second? Y-axis. Good. Y-axis. And third one is values. Third one is values. After values, legend. Entadi? Legend. After that, small multiple. Small multiples. ఎలా వచ్చిందా నేను చూపిస్తాను మీకు. రైట్, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, పైన టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, క్లిక్ దిస్, యుల్ గెట్ ఇట్. డోంట్ రైట్ ఇట్ అండి, జస్ట్ లెర్న్ ఇట్. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇంకేమున్నాయి ఏంటది, వాల్యూస్, వాల్యూస్ తర్వాత లెజెండ్, లెజెండ్ తర్వాత స్మాల్ మల్టిపుల్, నెక్స్ట్ ఆఫ్టర్ స్మాల్ మల్టిపుల్ టూల్ టిప్, ఏంటది టూల్ టిప్. అండ్ కొన్ని సెకండరీ ఉంటాయి, సెకండరీ యాక్సిస్, సెకండరీ యాక్సిస్. అంటే మీరు ఇన్ పవర్ బిఐ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎనీ గ్రాఫ్, ఓన్లీ దీస్ ఆర్ ద ఆప్షన్స్. నెక్స్ట్ ఈ సెకండరీ యాక్సిస్ తర్వాత లాంగిట్యూడ్, longitude, next latitude, like longitude, latitude, next play axis, next one play axis. Any options ఉన్నాయి? X axis, Y axis, values, legend, small multiple, tooltip, small multiple, tooltip. And there are some special options. They are called as secondary axis, longitude, latitude, play axis. Enna cheppandi? X axis, Y axis, values, legend, small multiple, tooltip, secondary axis, longitude, latitude, play axis. Ante ఇవి తప్పితే you don't find single extra option. ఇవి కాకుండా ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఈ పైన ఉన్నాయి కదా ఎక్స్ వై వాల్యూస్ లెజెండ్ స్మాల్ మల్టిపుల్ టూల్ టిప్, అవి తెలిస్తే యూ కెన్ డ్రా ఎనీ గ్రాఫ్ ఇన్ పవర్ బిఐ. యూ కెన్ డ్రా ఎనీ గ్రాఫ్ ఇన్ పవర్ బిఐ. సో వన్ మోర్ feasibility of Power BI is whenever you open a graph, okay, whenever you plant a graph, go back to last sheet. మీ దాంట్లో లాస్ట్ షీట్ కదండి, ఇందాక ఓపెన్ చేశారు కదా, బేసిక్స్ అని పెట్టున్నారు. ఓపెన్ దట్ షీట్, సెలెక్ట్ పై డయాగ్రామ్. ఆప్షన్స్ ఏమి వస్తున్నాయి? రైట్, లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్, బస్ అంటే అన్నీ వస్తున్నాయి. అంతేనా? లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్, టూల్ టిప్స్, అంతేనా? నౌ సెలెక్ట్ లైన్ డయాగ్రామ్. X-axis, Y-axis, legend, small multiple, tooltips. అంతేనా?
nothing more, right? Now select bar diagram. X-axis, legend, small multiple, tooltips. Andena? Now only these are the options that you need to choose upon. And once you build any graph at any time, it will give you the options that you need to select. And the second thing that you need to do is you need to identify what to put on graph. ఏ ఐటమ్ని మన గ్రాఫ్ ఇన్బిల్డ్ చేయాలి. అదేవిధంగా ఏం చేయాలి, ఏ ఐటమ్ని గ్రాఫ్లో ఇంట్రడ్యూస్ చేయాలి. క్లియర్ అండి? క్లియర్? నౌ బిఫోర్ యూ గో బ్యాక్ టు గ్రాఫ్, లెట్స్ కమ్ బ్యాక్ టు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ డేటా. ఇదేనా మన డేటా? అంతేనా? దిస్ ఈజ్ అవర్ డేటా, రైట్? సో హౌ డు యూ సీ ద డేటా? టేబుల్ వ్యూ. అదే చూస్తాం, టేబుల్ వ్యూ. నౌ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్. ఆ డేటా తీసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. If you're a manager, what kind of question that you want to pose to the engineers or executives? Any question frame చేస్తారు? City wise sales ఎలా ఉంది, అవునా? Okay. Which product is selling more? Very good. Next. Which place has highest sales? High అన్నప్పుడు లో ఉంటుంది, లో ఉన్నప్పుడు యావరేజ్ ఉంటుంది. ఓకేనా? మినిమం ఉంటుంది, మ్యాక్సిమం. సో 5 క్వశ్చన్ ఎప్పుడు యాడ్ అవుతుంటాయి. ఏ సిటీ తీసుకున్నాం, రైట్? ఇంకొంచెం డీప్గా సో ఫర్ వాట్ పర్టికులర్ ప్రొడక్ట్ వాట్ కైండ్ ఆఫ్ షిప్పింగ్ ఈస్ డన్. అంతేనా? పర్టికులర్ ప్రొడక్ట్ ఎటువంటి షిప్పింగ్ జరుగుతుంది. అండ్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ షిప్డ్ ఇన్ పర్టికులర్ లొకేషన్. అంతేనా? హౌ మెనీ ఐటమ్స్ ఆర్ షిప్డ్ ఇన్ పర్టికులర్ లొకేషన్. అంతేనండి? ఇవేనా క్వశ్చన్స్? లైక్ ఏ నుంచి ఎప్పుడైనా సరే ఒక డేటా సెట్ చూసినప్పుడు ఆ డేటా సెట్లో బిజినెస్కి సంబంధించి ఉంటాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు? క్వశ్చన్స్. ఏం చేయాలి? క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్ని బిల్డ్ చేయాలి. ఓకే, గ్రాఫ్ని బిల్డ్ చేయాలి. అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చంటే యూ కెన్ క్యాలిక్యులేట్, దట్స్ అ పార్ట్. బట్ నౌ వాట్ ఈస్ యువర్ మేజర్ టాస్క్ ఇస్ టు ఈ మీ మేజర్ టాస్క్ ఏంటి? విజువలైజేషన్. ఏంటది? విజువలైజేషన్. అంతేనా? మీ మేజర్ టాస్క్ ఏంటి? విజువలైజేషన్. సో వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు విజువలైజేషన్, మేక్ షూర్ హౌ యూ ఆర్ డూయింగ్ యువర్ థింగ్స్ బెటర్. మీ థింగ్స్ మీరు ఎలా బెటర్గా చేస్తున్నారు. అర్థమైందని? కానీ వెళ్ళొచ్చా రైట్. నా క్వశ్చన్స్ అర్థమయ్యాయి కదా? అర్థమయ్యే క్వశ్చన్స్. మీరు కొన్ని క్వశ్చన్స్ లంచ్ టైంలో మీరందరూ కలిసి ఒక 200 క్వశ్చన్ తయారు చేయండి. ఎంతమంది ఉన్నామా? అలా కదమ్మా, మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? 60. అంతే కదా? 3 ideas from 1 person. పని చేయాలి కాదని 3 క్వశ్చన్ తయారు చేయలేరా? మీరు చేస్తానండి, మీతో చేపిస్తాను నేను. ఇదే వరేవద్దు, నన్ను మేక్ ఇట్ టు రైట్. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు డేటా సెట్స్ పంపించాను కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఏం సెషన్ తీసుకోను. మీరు పంపించిన డేటా సెట్స్ గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి వర్క్ ఇస్తాను. మీరు క్వశ్చన్స్ అని రాస్తే సెషన్ అయిపోయినట్టు, లేకపోతే నేను క్వశ్చన్స్ అని చెప్పిన తర్వాత సెషన్ అయిపోయాను. అయితే యూ నీడ్ టు లర్న్ ఐదర్ బై యువర్ సెల్ఫ్ ఆర్ బై గుడ్. మంచి రైట్. గో బ్యాక్ టు రిపోర్ట్ వ్యూ. నౌ యూ స్టార్ట్ డూయింగ్ ఈవినింగ్ లంచ్ అండి. ఇప్పుడు లంచ్ బ్రేక్ కూడా పనిచేస్తుంది కదా. నౌ గో బ్యాక్ టు రిపోర్ట్ వ్యూ. Open new page. Let's come. First graph. మీరు అన్ని ఓపెన్ చేయవచ్చు సార్. ప్లీజ్ క్లోజ్ ఆల్ దోస్. నోడి, ప్లీజ్ డు నాట్ ఓపెన్ మల్టిపుల్ పవర్ బిఎస్, ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ సిస్టమ్. అంటే కరెంట్ బిల్ గురించి కాదు, మన పని ఉంది, ప్రాసెస్ చేయాలి కదా బ్యాకెండ్లో. ఒకటే పవర్ బిఏ ఓపెన్ చేయండి. పేజ్ 1 అయిపోయిన పేజ్ 2. Now let's build our basic first graph. Basic first graph. ఏ గ్రాఫ్ తీసుకుందాం? Draw. Alright. Pie graph. Go ahead.
pie graph. Click on empty area. Click on empty area. Select pie graph. Select pie graph. పై చార్ట్ క్లిక్ చేశారా? నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్ 1 యూ వాంట్ టు డిస్కస్? క్వశ్చన్ 1 ఏంటి? క్వశ్చన్ 1 ఏంటి? రైట్, ఒకసారి రీజన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయో తీసుకుందాం. పై చార్ట్ క్లిక్ చేసి ఆప్షన్స్ ఏమి ఇచ్చింది చెప్పండి. రైట్, ఏమైంది? లెజెండ్, రైట్, లెజెండ్, వాల్యూస్, టూల్ టిప్స్. ఏమొస్తుంది? లెజెండ్, టూల్ టిప్స్. అంటే వెరీ 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 సింపుల్, రైట్. ఒకసారి లెజెండ్ అన్నాం అనుకోండి, సపరేటర్, క్లాసిఫైయర్, క్లస్టర్. ఏంటది? క్లాసిఫైయర్, క్లస్టర్, సపరేటర్. ఏంటది? క్లాసిఫైయర్, క్లస్టర్, సపరేటర్. నా మీ కాలేజీలో ఉన్న అందరు స్టూడెంట్స్ని డివైడ్ చేయాలనుకున్నారనుకోండి, ఓ డేటాబేస్ బేస్ చేసుకొని డివైడ్ చేయాలి. నేను ఒక క్లాసిఫికేషన్ చెప్తాను. అందరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, ఓకేనా, స్ప్లిట్ సెల్స్, నేను స్ప్లిట్ కాలం చేసామా? స్ప్లిట్ కాలంలో డెలిమినేటర్ యూజ్ చేసి డే, మంత్, ఇయర్ సపరేట్ చేస్తాం. ఓకేనా? I want to know how many people born on first week. Not wrong. First week లో ఎంతమంది బర్త్ ఉంది, ఏమంతైనా పర్వాలేదు. Or I want to split you people based upon number of people born on first month, second month, third month. అంటే ఇప్పుడు మంత్ అనే కాలం ఉందా, ఆ కాలంని లెజెండ్లో పెడితే అందులో ఎన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయో అన్ని ప్యాటర్న్స్ వస్తాయి. ఏమొస్తాయి? పెటల్స్. పెటల్ అనేది పార్ట్, పెటల్ అనేది పార్ట్, పెటల్ అనేది పార్ట్. అదేనా? ఒక కాలంలో ఎన్ని సబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ సబ్ ఆప్షన్స్ ని మనం ఏమంటాం? పార్ట్. ఏమంటారు? పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ when I drop this into here, what is the option that I have chosen? Category. ఏం చూస్ చేశాను? కేటగిరీ. కేటగిరీలో ఏమున్నాయి? ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ, ఫర్నిచర్. అంటే అందులో 3 ఆప్షన్లే ఉన్నాయి కాబట్టి ఎన్ని ప్యాటర్న్స్ వచ్చాయి? 3. సిటీస్ 100 ఉన్నాయి, ఎన్ని ప్యాటర్న్స్ వస్తాయి? రీజన్ 4 ఉన్నాయి, ఎన్ని వస్తాయి? అర్థమైందా? దాన్ని ఏమంటారు? సపరేషన్, క్లాసిఫికేషన్, క్లస్టర్. సెపరేషన్, క్లస్టర్. హౌ డు యూజ్ దిస్ ఇన్ లెజెండ్? ఎక్కడ వాడతాం? లెజెండ్. వాట్ ఈస్ వాల్యూస్? నెంబర్స్. వాల్యూస్ అనేది నెంబర్స్. If you want to do some graph, always you need to possess some kind of data. The data is categorical data and second column should be values. అదే ఒక న్యూమరికల్ డేటా, ఒక కేటగిరికల్ డేటా. ఏ డేటా ఉండాలి? ఒక న్యూమరికల్ డేటా, కేటగిరీ. వాల్యూస్ లో ఎప్పుడేం పెడతాం? న్యూమరికల్ డేటా. ఏ డేటా? లెజెండ్ లో కేటగిరీ. లెజెండ్ లో ఏం పెడతాం? కేటగిరీ. ఎగ్జామినేషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఓకేనా? వాట్ కైండ్ ఆఫ్ డేటా యు పుట్ ఆన్ యువర్ పై డయాగ్రామ్ అని అడుగుతారు. ఏమంటారు? కేటగిరికల్ డేటా, న్యూమరికల్ డేటా. వాట్ ఇస్ కేటగిరికల్ డేటా? ఎక్కడ పెడితే ఇక్కడ లెజెండ్, వాల్యూస్. ఎక్కడ? లెజెండ్, వాల్యూస్. అర్థమైందని ఎవరు పెడతారు? లెజెండ్, వాల్యూస్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దిస్ పర్టికులర్ చార్ట్, వాట్ ఈస్ ద ఆప్షన్ దట్ ఐ హావ్ టేకెన్? ఏ డేటా సెట్ తీసుకున్నాను? ఆర్డర్స్. జాగ్రత్త చూడండి. Being I have taken orders data set, now it has given a click here, right? Our click వచ్చింది. ఎన్ని డేటా సెట్స్ ఉన్నాయో? 4 ఉన్నాయి. బట్ ఒక క్లిక్ వచ్చిందని అర్థం ఏంటి? ఆ డేటా సెట్ ని యూస్ చేశాను. ఏం చేశాను? ఆ డేటా సెట్ ని యూస్ చేశాను. క్లియర్?
వెళ్ళచ్చు ముందుకి? వెళ్ళచ్చా? రైట్. పై డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారా? నా నేను చెప్పినవి కొన్ని చేయండి, మీరు అర్థం చేసుకోండి. రైట్. నా బ్రింగ్ what kind of data? For logistics supply chain ఉందా? ship mode to legend. షిప్ మోడ్ ఎక్కడ పెడతారు? లెజెండ్. షిప్ మోడ్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు లెజెండ్. చేస్తున్నారా? షిప్ మోడ్ ఉందా? డేటా సెట్ షిప్ మోడ్ ఉంది కదా, ఆ షిప్ మోడ్ కీని డ్రాగ్ చేసి ఎక్కడ పడాలి? లెజెండ్. అర్థమైనా? డ్రాయింగ్ అర్థమైనా? అది ఏముంటాడు? ఏం కాదండి, ఇదిగోండి. లెట్ us see. I'm magnifying it. So let me draw a basic chart called as pie chart. Right, జాగ్రత్త చూడండి. ఏం చెప్పాను నేను? షిప్ మోడ్. Can you see my cursor? Now select this, take this and put here. Got it? షిప్ మోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ముందు చూడండి, తర్వాత చేయండి. Now you are done, right? After you drop here, it will give you. It doesn't give color. It classifies the data. Dataని classify చేసింది. Now you wanted to know the sales that are done in your ఏంటి? కాదండి. షిప్ మోడ్ అంటే ఏంటి? హౌ ద ప్రొడక్ట్ ఈస్ బీయింగ్ డెలివర్. అంతేనా? ఎన్ని ప్రొడక్ట్స్ డెలివర్ జరిగాయి? అర్థమైందండి? ఎన్ని ప్రొడక్ట్స్ డెలివర్ జరిగాయి. షిప్ మోడ్ ఎక్కడ పెట్టాం? లెజెండ్. ఎన్ని ప్రొడక్ట్స్ అంటే ఏంటి? కేటగిరికల్, న్యూమరికల్? కేటగిరికల్. ఏంటది? ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారనుకోండి, 1 2 3 4 లెక్కేస్తారు. అంటే మీరంతా పేర్లే కదా, ఫీమేల్ అనే నేమే. రైట్. నౌ యూ కెన్ డ్రాప్ ఎనీ కాలమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి తీసుకొచ్చి వాల్యూస్ పడండి. కస్టమర్ ఐడి ఏ డేటా టైపు? టెక్స్ట్. ఏ డేటా టైపు? టెక్స్ట్. ఇక్కడ వాల్యూస్ డ్రాగ్ చేయండి. ఏమొచ్చింది? కౌంట్ ఆఫ్ రైట్. సి కస్టమర్ ఐడి ఏమొచ్చింది ఇక్కడ? కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి ఏంటి? నేమ్ ఆఫ్ ఏ కస్టమర్, రైట్? ద ఐడి కార్డ్ ఆఫ్ ఏ కస్టమర్, రైట్? నౌ వెన్ ఐ డ్రాప్ హియర్, ఇట్ హస్ కౌంటెడ్ హౌ మెనీ ఆర్ డన్ ఇన్ విచ్ క్లాస్? ఇదే క్లాసు? స్టాండర్డ్. ఇదే క్లాసు? ఏ క్లాస్ అది? సేమ్ డే. ఇదే క్లాసు? ఇది సెకండ్ క్లాస్, రైట్? అర్థమైందండి? ఈచ్ కలర్ రిప్రజెంట్స్ వన్ క్లాస్. Any doubts anywhere, please? షిప్ మోడ్ పెట్టానమ్మా. ఒకసారి యాక్చువల్లీ వాట్ యువర్ డూయింగ్ సిస్టర్? మిమ్మల్ని ఏది అప్లోడ్ చేయమన్నాను? ఆర్డర్స్ డేటా ఏది మరి? అది మీరు అప్లోడ్ చేయలేదు కదా ఎక్సెల్ వర్క్. వెళ్తే డేటా స్టాటిస్టిక్ కస్టమర్స్. ఓకే. క్లియర్ అమ్మా? ఆప్షన్స్ చేంజ్ అవుతాయి తప్పితే మిగతా వర్క్ అంతా సేమ్. రైట్. లిస్ట్ డేటాబేస్ అండి. మీరు పే చేయాలి. యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ ఫైల్ ఐటమ్ ఫస్ట్. ఆప్షన్స్ అనేది ఒకటి. బ్రింగ్ షిప్ మోడ్ టు హియర్.
value is the customer ID. Now the diagram is finished. Got it, Annie? Yes, sir. Now, కొంచెం జాగ్రత్తగా వినండి. Being a female, you can do better colors and better options. Not an issue. But the thing has to be very clear, right? When you are building a graph, the way you think and the way others see should be the same. Condition B? The way you see and the way others see should be the same. అర్థమైందండి. ఆ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. అంటే మన మీద గ్రాఫ్ గీయడం కాదు, మనం గీసిన గ్రాఫ్ అవతలకి అర్థం అవ్వాలి. సో ఆప్షన్స్ ఏమన్నా ఇక్కడ లెజెండ్, వాల్యూ. లెజెండ్ అంటే లెజెండ్ అనేది సపరేటర్, క్లాసిఫైయర్, కస్టమర్. ఒక కాలంలో ఉన్న సబ్ ఆప్షన్స్. ఏంటది? సబ్ ఆప్షన్స్. ఇప్పుడు మనకి షిప్ మోడ్ కాలంలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ డే, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, సేమ్ డే, స్టాండర్డ్. ఓకేనండి. నౌ ఇఫ్ యువర్ అమెజాన్ ప్రైమ్ కస్టమర్, హౌ దే డెలివర్ కస్టమర్స్? సేమ్ డే. అంతేనా? సేమ్ డే. ఇప్పుడు మీకు అర్థమైంది ఆప్షన్స్ గుర్తుంచుకోండి. మీరు గీసే గ్రాఫ్కి ఇఫ్ యు వాంట్ మేక్ సమ్ చేంజెస్, కలర్స్ నచ్చలేదు, ఓకే, కలర్స్ నచ్చలేదు, ఆ ఆప్షన్ నేను ఇప్పుడు చెప్పడం, తర్వాత మీరు ఒకసారి జాగ్రత్త చూపిస్తాను. లాస్ట్ టైం చేద్దారు ఆ పనులన్నీ, రైట్? సో నౌ యు నో హౌ టు బిల్డ్ ఎ గ్రాఫ్, రైట్? Clear. Now there are some more options which are highlighted. What are those? Details. Inga? Tooltips. Details and tooltip. ఇక్కడ మన ఆప్షన్స్ ఏమి సెలెక్ట్ చేసి చెప్పండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? ఇక్కడ ఏమి ఉన్నాయి? ఫర్ షిప్ మోడ్, కస్టమర్ ఐడి, ఈ రెండే ఉన్నాయి కదా. ఇంకా ఎక్స్ట్రా చెప్పగలరా? లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, నౌ యూ మౌస్ ఓవర్ యువర్ కర్సర్ ఓవర్ దిస్ పాయింట్. నౌ యూ డ్రాప్ యువర్ కర్సర్ ఓవర్ దిస్ పాయింట్. వాట్ హ్యాపెన్స్ రైట్ నౌ? అలా ఆలోచించదు. మీరు మీ మౌస్ని ఇక్కడ పెడితే ఏమేమి కనిపిస్తున్నాయి? కేటగిరీ ఏంటి? మీకు షిప్ కోడ్ కనిపిస్తుంది, నాకు టెక్నాలజీ కనిపిస్తుంది. అందులో స్టాండర్డ్ క్లాస్, కౌంట్ ఆఫ్ కస్టమర్స్. స్టాండర్డ్ క్లాస్లో ఇంతమందికి మనం డెలివర్ చేశాం, అవునా? ఆప్షన్స్ ఇంకేం మిగిలిపోయినాయి? డీటెయిల్స్, టూల్ టిప్స్. డీటెయిల్స్లో సిటీ తీసుకొచ్చి పడండి. ఇప్పుడు సిటీని సెలెక్ట్ చేసి ఎక్కడ పెడతారు? డీటెయిల్స్. డ్రాప్ ఇట్. Body. Now remove city. I think it makes more complicated, right? Remove city. Remove city. Now put category. What happens? Now when you put your graph over details, what happens? ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాము. నా ఇంటర్ప్రిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రాఫ్ బిల్డింగ్ అందరికీ వస్తుంది. వాట్ ఇస్ ఆప్షన్స్? షిప్ మోడ్ ఇక్కడ పెట్టాను, కస్టమర్ ఐడి టు ద values. Now what is your understanding from this graph? ఈ గ్రాఫ్ నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే, now it says standard class has highest deliveries. అంతేనా? స్టాండర్డ్ క్లాస్ ఎక్కువ డెలివరీ చేస్తున్నాం అని మీరు రాసుకోవాలి, అని మీరు అర్థం చేసుకోవాలి. Now there is a concept called story telling. ఇలా గ్రాఫ్స్ అన్ని పెట్టుకొని యూజర్ ఏం చేస్తారంటే, ఒక ట్యాబ్ పట్టుకుంటారు, వాళ్ళు ట్యాబ్ మీద వేలు పెడతారు, అక్కడ వస్తుంది కదా, ఆ వచ్చిన పాయింట్ గురించి మాట్లాడుతుంటారు. దట్ ఇస్ కాల్డ్ స్టోరీ టెల్లింగ్. దట్స్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అండి, రైట్? నౌ యు ఆర్ అండర్స్టూడ్, రైట్? నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డ్రాప్ కేటగిరీ టు డీటెయిల్స్, కేటగిరీ టు డీటెయిల్స్, ఏమైంది ఇప్పుడు? ఈ పార్టే చూడండి, టిల్ ఫ్రమ్ దిస్ పార్ట్ టు దిస్ పార్ట్ ఏమైపోయింది అంటే, ఈ పార్ట్ ని ఇంకో సబ్ పార్ట్ గా తయారు చేసింది. ఏ బేస్ మీద? కేటగిరీ. ఏ బేస్ మీద? కేటగిరీ. అంటే ఫ్రమ్ ద పోర్షన్ రైట్. వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్? ఇందాకేముంది?
షిప్ మోడ్, స్టాండర్డ్ క్లాస్. కౌంట్ ఆఫ్ కస్టమర్స్ 36, 38. They are 36% చెప్తుంది. These 36% are from office supplies. What is the total? 36.34. అంటే మనకి స్టాండర్డ్ క్లాస్ లో ఆఫీస్ సప్లైస్ కేటగిరీ ఎంత? 36.4%. ఎంతది? 36.4. స్టాండర్డ్ క్లాస్ లో మళ్ళీ సబ్ క్లాస్ ఉన్నాయి. ఒకటేముంది చెప్పండి? ఆఫీస్ సప్లైస్. ఇంకోటి ఏముంది? ఏముంది? ఫర్నిచర్. తర్వాత టెక్నాలజీ. ఓన్లీ దీస్ 3 kind of items are being supplied on standard class. ఏ క్లాస్ అది? స్టాండర్డ్ క్లాస్. అర్థమైందండి? Got it? Yes sir. Understand? అర్థమైందా? Now drawing graph is never a task. You need to interpret your graph in a proper way. ఇప్పుడు మీ క్లాస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ చేసేప్పుడు ఎంతమంది మెయిల్ ఎంతమంది ఫీమేల్ అని రాస్తారు. కానీ ఒకటే బోర్డులో ఫీమేల్ మెయిల్, యాక్సెప్టెడ్, రిజెక్టెడ్, సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫైడ్ ఇన్ని చెప్పచ్చు మీరు. అంటే ఒక గ్రాఫ్ని మీ మ్యామ్కో సార్కో చూపించేటప్పుడు యూ కెన్ ప్రెజెంట్ ఇన్ ఎ బెటర్ వే. అండి. సో దిస్ ఫైల్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్. యూ కెన్ కీప్ దిస్ ఫైల్ ఆన్ పీపీటీ ఆల్సో. మీకు పబ్లిష్ ఆప్షన్స్ మీకు తర్వాత పంపిస్తాను వీడియో. దాంట్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని పవర్ బీలో పీపీటీలో పెట్టారనుకోండి, మీకు కర్సర్ మూవ్ చేస్తుంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ మోర్ టు టెల్ రాదర్ దెన్ అతను ఏదో క్వశ్చన్ అంటే మనం ఆన్సర్ చేయకుండా మనం చెప్తున్నాం అంటే బాగుంటుంది కదా. సో అండర్స్టాండ్? సో వాట్ డీటెయిల్స్ విల్ డూ? ఇట్ విల్ subdivide the graph into parts. It subdivide the graph. Am I clear అండి? అర్థమైందా? Yes sir. వెళ్ళొచ్చాముకి? Yes sir. Now what is next one? Tool tip. ఏంటది? రైట్. ఒకసారి నాకు వచ్చిన డౌట్. ఇదంతా ఒక పార్ట్ కదా, పెటల్ కదా. ఈ పెటల్లో చాలా సిటీస్ ఉన్నాయి, చాలా సిటీస్. నేను ఇప్పుడు మౌస్ ఎక్కడ పెట్టాను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ ఐడెంటిఫై చేస్తాను ఈజీగా. రైట్. నేను మౌస్ని ఈ పెటల్లో లాస్ట్ పాయింట్లో పెడుతున్నాను. ఏమని డిస్ప్లే చేస్తుంది? షిప్ మోడ్, కేటగిరీ, కస్టమర్. ఓకే. ఆ కస్టమర్ ఐడి ఎంత? 1082. Now let me move this to somewhere. You can find some changes of data, right? Yes sir. Right. Now let's put region to tooltip. Region to ముందు నన్ను చేయనండి, తర్వాత మీ చేయండి. Region to tooltip. Now what happens? కింద ఏం చెప్పింది అక్కడ? ఫస్ట్ టూల్ టిప్ దగ్గర ఏం పెట్టాను? ఫస్ట్ రీజన్ పెట్టాను. రీజన్ కాలం సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను టూల్ టిప్. అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఏం చెప్తుంది ఇప్పుడు? ఫస్ట్ రీజన్ అంటే ఒక పై డయాగ్రామ్ లో దిస్ పోర్షన్ ఈస్ హైయెస్ట్ షిప్ మోడ్ ఐటమ్. ఇందులో ఇవి కేటగిరీస్. ఇప్పుడు ఈ లొకేషన్ లో ఏ సిటీ హైయెస్ట్ సేల్? ఓకేనా? ఏ రీజన్ హైయెస్ట్ సేల్ ఉంది. ఓకే. ఏ రీజన్ హైయెస్ట్ సేల్ ఉంది. ఆమె క్లియర్ అండి? నౌ వాట్ ఈస్ ద హైయెస్ట్ సేల్స్ ఇన్ దిస్ రీజన్? ఇన్ బ్లూ కలర్ సెంట్రల్. ఇది సెంట్రల్, ఇది సెంట్రల్, ఇది సెంట్రల్. లక్లీ ఇన్ అవర్ area central is doing better sales. Central is doing better sales. Now click on down arrow. అక్కడ ఆప్షన్ వచ్చిందా? ఏమొచ్చింది? లాస్ట్ కౌంట్ డిస్టింక్ట్ కౌంట్. నౌ క్లిక్ ఆన్ కౌంట్ డిస్టింక్ట్. రైట్. వాట్ యు ఫైండ్ హియర్? ఎన్ని రీజన్స్ ఉన్నాయి ఇక్కడ? అంటే అదేంటి? ఫస్ట్ ఏముంది? షిప్ మోడ్. సెకండ్ ఏముంది? కేటగిరీ. థర్డ్ ఏముంది? టూల్ టిప్ ఏముంది? కౌంట్ ఆఫ్ రీజన్ ఏముంది? ఇప్పుడు మీరు దీన్ని చూసి ఏం చెప్పాలంటే ఇన్ స్టాండర్డ్ క్లాస్ ఆఫీస్ సప్లైస్ హోల్డ్స్ 36.4%, వేర్ ఇన్ స్టాండర్డ్ క్లాస్ 4 different regions are operating. అంటే స్టాండర్డ్ క్లాస్ డెలివరీ ద్వారా 4 రీజన్కి నేను డెలివరీ. అదేనా?
స్టాండర్డ్ క్లాస్ ద్వారా నేను 4 రీజన్స్కి డెలివరీ చేస్తున్నాను. అర్థమైందండి? అర్థమైందా? మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు రీసెంట్గా ఈకో ఫాస్ట్ డెలివరీ అవసరమా? ఈకో ఫాస్ట్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు అనాలిసిస్ ఇక్కడ డీపర్గా చేస్తున్నారు. ఎలాగా? దూరం వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ తక్కువ ఏరియా ఉందనుకోండి, ఎక్కువలో వెళ్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఏరియాలో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. అంతేనా? అర్థమైందండి? నా ఇంటూ బస్ స్టాండ్ అండి, ఇది బస్ స్టాండ్కి వెళ్ళాలి. ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తారా? ట్రాఫిక్ లేనప్పుడు ఫాస్ట్ వెళ్తారా? లేనప్పుడు ఫాస్ట్గా రీచ్ అవుతారు, కానీ కన్సిస్టెంట్ స్పీడ్తో వెళ్తారు. ట్రాఫిక్ ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్. ఎప్పుడు కన్సప్షన్ ఎక్కువ ఉంటుంది బండి పెట్రోల్, అన్ని ఈవీగా ఉన్నప్పుడు. కన్సిస్టెంట్ ఉన్నప్పుడు కాదు. అంటే ఇలాంటి కొన్ని ఇంటర్నల్ కూడా వెరిఫై చేస్తారు. ఎవరైనా డెలివరీ బాయ్ ఓలా అతను బుక్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు అనుకోండి, కానూరు అనగా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్తాడు, అక్కడి నుంచి రావడానికి ఏముండవు. ఎవడు బుక్ చేసుకోడు. అంటే కానూరు నుంచి ఇక్కడ రావచ్చు ఎవరు ఉండరు. వెళ్ళి బుక్కి వెళ్తాడా? వెళ్ళటం వెళ్తాడు, రావడానికి ఏమీ ఉండదు. టూ అండ్ ఫ్రో ఉంటేనే వాడు ప్రాఫిట్. అందుకని రిజెక్ట్ చేస్తారు. అంటే దేర్ ఆర్ సంథింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ యూ టేక్ ద క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అంటే సబ్ టాపిక్ తీసుకున్నప్పుడు అనాలిసిస్ ఏమవుతాయి? చేంజ్ అవుతా చేంజ్ అవ్వాలి. అనాలిసిస్ చేంజ్ అవుతా చేంజ్ అవ్వాలి. ఈ చేంజ్ అయ్యే ఫ్యాక్టర్స్ మనం ఎలా సపరేట్ చేసుకోవాలి అంటే నౌ టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ యూ టు అండర్స్టాండ్ ద డేటా లిటిల్ డీపర్ అండ్ మోర్. నౌ రిమూవ్ ఆల్ ద ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ తీసుకోవాలి. రిమూవ్ ఆల్ ద ఆప్షన్స్ ఫ్రమ్ లీజెండ్, కస్టమర్ ఐడి అవన్నీ పెట్టారు కదా, రిమూవ్ చేసేది త్వరగా. Now you need to give me an interpretation, right? Segment you drop in legend. Segment అంటే ఏంటి? మీరు చదువుకుంటారు కదా, డెమోగ్రఫిక్, జియోగ్రఫీ, సైకోగ్రఫీ, సోషల్ క్లాస్ చదువుకున్నారా? మ్యామ్ ఉన్నారా? రైట్, గుడ్. సో డెమోగ్రఫిక్, జియోగ్రఫీ, సైకోగ్రఫీ, సోషల్ ఇలా రాస్తారు కదా. నౌ డ్రాప్ సెగ్మెంట్ ఇంటూ లెజెండ్. అప్పుడు ఏం జరుగుతుంది? వినండి, స్క్రీన్ మీద చదవటం మానేయండి. అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏం జరుగుతుంది? సపరేట్ అవుతుంది. అంతే, మీరు ఆ భాష మాట్లాడాలి. ఓకేనా? టీవీని చూసి ఇదేంటి అంటే టీవీ అని చెప్పకూడదు. ఓకేనా? యూ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, రైట్? యు ఆర్ ఎడ్యుకేటెడ్, రైట్? ఓకేనా? నౌ సెగ్మెంట్ యువర్ రైట్, డ్రాప్ ప్రాఫిట్ ఆన్ వాల్యూస్. తొందరగా డ్రాప్ ప్రాఫిట్ ఆన్ వాల్యూస్. ఏం జరిగింది ఇప్పుడు? ప్రాఫిట్స్ డివైడ్ అవ్వలేదు. ప్రాఫిట్ ఎక్కడెక్కడ ఎంత వచ్చిందో చెప్పింది. ఓకేనా? the profits are getting right. Now looking at the graph, which gives more profit? Consumer items are giving more profits. అర్థమైందా? Consumer items are giving more profits. Now I have a question. How consumer items are being shipped? కన్సూమర్ ఐటమ్స్కి ప్రాఫిట్ వస్తుంది, అంతేనా? కన్సూమర్ ఐటమ్కి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. అందులో డౌట్స్ ఉన్నాయా? ఆ కన్సూమర్ ఐటమ్స్ని ఎలా డెలివరీ చేస్తున్నారు అంటే ఏంటి? షిప్ మోడ్. ఏంటది? బ్రింగ్ షిప్ మోడ్ టు డీటెయిల్స్. Right, you got some answers, right? Ship mode details. Now what did you find? Standard ఈ స్టాండర్డ్ క్లాస్ అని ఎప్పుడు పెద్దదే, డౌట్ లేదు. ఆన్సర్ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఆఫీస్లో వాట్ ఈస్ ద బెస్ట్ షిప్ మోడ్? హోమ్ ఆఫీస్ కేటగిరీలో స్టాండర్డ్ క్లాస్. అండి అర్థమైనా? నౌ యువర్ కంపెనీ లాజిస్టిక్స్ విల్ ఫోకస్ మోర్ ఆన్ స్టాండర్డ్ క్లాస్. ఏంటది? స్టాండర్డ్ క్లాస్ అంటే నాకు ఇంటర్ప్రిటేషన్ చెప్పండి. అంటే ఇప్పుడు మీ వెబ్సైట్ చూసారు ఎవరు? ఇమీడియట్ పీపుల్ ఆన్లైన్లో కొనేటప్పుడు ఎలా కొంటారండి? త్వరగా డెలివరీ అయితే కొంటారు, అంతేనా? అంతేనా? మీరు త్వరగా కొనేవాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో? ఇప్పుడు లేదు. స్టాండర్డ్ క్లాస్ అంటే ఏంటి? ఒక సర్టెన్ టైం
అంతేనా? ఇప్పుడు వెబ్సైట్లో కొనే ప్రతి ఒక్కళ్ళు సర్టన్ టైం బేస్ చేసుకుని పర్చేస్ చేస్తారు. దే డోంట్ పర్చేస్ ఎనీ స్టేపుల్ ఐటమ్. అంటే స్టేపుల్ అంటే ఏంటి? ఇమీడియట్గా కావాల్సింది. ఏంటది? ఆయిల్ ప్యాకెట్ కావాలండి, ఒక 10 రోజులు పట్టుకుంటారా? రేపు కూరగాయలు అంతేనా? అంటే నాకు ఇప్పుడు అర్థమైందండి. ఫ్లిప్కార్ట్, వై దే డివైడెడ్ ఫ్లిప్కార్ట్ అండ్ కిలోస్? ఫ్లిప్కార్ట్ గ్రాసరీ ఉందా? ఎందుకు సప్లై చేస్తారు? గ్రాసరీ షుడ్ బి డెలివర్డ్ ఫాస్ట్, Flipkart item should be delivered little later, right? Now Amazon have two customer criteria, Amazon Prime and non-Prime. Prime customers ki em jarugundi? Fast delivery. Non-Prime వాళ్ళకి standard delivery. Okay na? అర్థమైందా? ఇప్పుడు బిజినెస్ థింకింగ్ అర్థమవుతుందా? గ్రాఫ్ చూసి చెప్పగలరు కదా? Now I have one more option, right? అర్థమవుతున్నాయా? మా ఎవరికైనా అర్థం అవ్వకపోతే చెప్పండి, డోంట్ వేస్ట్ యువర్ టైం, రైట్? Now in legend drop region. In legend drop region. Now can I have the options that you have done till now? మీరు ఏ ఆప్షన్స్ చేశారు చెప్పండి నాకు. లెజెండ్ ఏం పెట్టారు? సెగ్మెంట్, రీజన్, ప్రాఫిట్స్ ఆన్ రైట్, ప్రాఫిట్స్ ఆన్ వాల్యూస్, డీటెయిల్స్ లో షిప్ మోడ్. Now we are clear, right? Now we are very clear, right? Any doubts on the graphs? No, right? అర్థమైంది కదా? ఇప్పుడు నాకు ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మీకు when you add this, can you tell any observation that are changes in your report view? Report view ఏం జరిగింది? చేంజెస్ ఏం జరిగాయి? ఏం యాడ్ చేసాం? రీజన్ తీసేయండి, రీజన్ యాడ్ చేయండి. నాకు సంబంధం లేదు. రీజియన్ని తీసేసినప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిక్చర్లో ఎనీ చేంజెస్ దట్ యూ డన్ ఏం జరిగింది? డోంట్ టెల్ మీ అబౌట్ అనాలిసిస్. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐ గివ్ 1 minute of time. So I share a good chocolate to you, and very good chocolate to the person who understands it, who tell me what was the difference that happens. Bonwell, sure. Chale, no. When I say not, it is not for everyone. I share your Bonwell to you people, and Sir, drill up an options come. very good, and there is an option called drill up. Yes, these are called as drills. These are called as drills. ఇప్పుడు గ్రాఫ్ ఎలా కనిపిస్తుంది? ఓ రైట్. నౌ అర్థమైందా? ఏం కనిపిస్తుంది? డ్రిల్. ఏంటది? డ్రిల్ అప్ అండ్ డ్రిల్ డౌన్, రైట్? Now what did you see in drill up and drill down is, now what is the first option? Segment. Second option? Now the graph is displayed based upon segment. They may display in the segment. Now click on drill down. You need to add it, buddy. Right, ఒకసారి జాగ్రత్త చూడండి. ఎవరికన్నా పైన రాలేదనుకోండి కింద వస్తాయి, రైట్? ఒకవేళ అక్కడ రాలేదనుకోండి మధ్యలో వస్తాయి. అంటే రీజన్ ఏంటంటే గ్రాఫ్లో మీరు ఎక్కడ స్పేస్ వదిలేరు. గ్రాఫ్లో మీరు స్పేస్ ఎక్కడ లెఫ్ట్ అవుట్ చేస్తారో అక్కడ ఆప్షన్ డిస్ప్లే అవుతాయి. అర్థమైందా? రైట్, డ్రిల్ డౌన్, డ్రిల్ అప్ వచ్చాయా? నౌ వాట్ హ్యాపెన్స్? నౌ విల్ యు క్లిక్ ఆన్ దిస్ ట్యాబ్, ఏంటది? డ్రిల్ డౌన్. What happens? Now the chart has differentiation between profit by region and ship mode, right? Profit by region and ship mode. అంటే ఏమేమి ఆప్షన్ వచ్చింది ఇక్కడ? వాల్యూస్ లో ప్రాఫిట్ తీసుకుంది, డీటెయిల్స్ లో షిప్ మోడ్ తీసుకుంది, ఇక్కడ రీజియన్. ఓకేనా? డ్రిల్ అప్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏం మానింది స్టేట్మెంట్ చూడండి. వెయిట్ డోంట్ వరీ అండి, మీరేం వరీ. లైక్ ఒకసారి చూడండి, ఆప్షన్ ఇక్కడ ఇచ్చారనుకోండి రావట్లేదు, పక్కన దానికి వెళ్ళండి అంతే. వన్ డైరెక్షన్, మ్యూచువల్ డైరెక్షన్ అంటారు. రావట్లేదా? ఏ ఆప్షన్ రావట్లేదా?
పక్కన డబుల్ యారోస్ ఉన్నాయి కదా, క్లిక్ ఆన్ డబుల్ యారోస్, క్లిక్ ఆన్ అగైన్ డైమెన్షన్ లెవెల్. ఇది లెవెల్ అంటారు, తర్వాత చెప్తాను నేను అవి. హైరార్కీ, ఇక్కడ హైరార్కీ లేదు కదా, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. హైరార్కీ అనేది తర్వాత చూద్దాం, ఆ గ్రాఫ్స్కి అది వస్తుంది. క్లియర్? ఫస్ట్ ఏంటి? డ్రిల్ అప్, డ్రిల్ డౌన్. డ్రిల్ డౌన్ పని చేయట్లేదు. వాట్ యూ నీడ్ టు డూ? నెక్స్ట్ లెవెల్. ఏంటిది? నెక్స్ట్ లెవెల్. ఆ పక్కనే ఉంటుంది హైరార్కీ. ఇది లెవెల్ 1, లెవెల్ 2. ఇదేం గ్రాఫ్స్? లెవెల్ 1, లెవెల్ 2. ఆమె ఒక్క నిమిషం. ఒక యారో ఉంటే ascending, ఇంకొక యారో డిసెండింగ్. ఇది లెవెల్ 1, లెవెల్ 2. ఇదేంటి? హైరార్కీ. ఇక్కడ హైరార్కికల్ డేటా లేదు, అందుకని హైరార్కీ పనిచేయదు. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ అది లేదు ఇక్కడ. సో మనం డేటాని అసెండింగ్ లో పెట్టట్లేదు, డిసెండింగ్ లో పెట్టాలి. ఎందుకు అసెండింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు అందరు ర్యాంక్స్ ఉన్నాయనుకోండి, అసెండింగ్ లో పెడితే లోవెస్ట్ విల్ కమ్ ఫస్ట్. ఇక్కడ మార్క్స్ ఉన్నాయా? లేవు, అందుకని అసెండింగ్ డిసెండింగ్ పని చేయదు. కేటగిరీ 1, క్లస్టర్ 1, క్లస్టర్ 2. అదే కదా మనం చేసింది రీజన్లో. అందుకని ఏం చెప్తుంది? ఒకసారి సెగ్మెంట్, ఇంకోసారి రీజన్. ఒకసారి సెగ్మెంట్, ఇంకోసారి క్లియర్. క్లియర్? ఎనీ డౌట్స్? బార్ గ్రాఫ్ డౌట్స్ ఉన్నాయా? నో. సారీ, పై గ్రాఫ్ డౌట్స్ ఉన్నాయా? లేవు. వాట్ ఆర్ ద ఆప్షన్స్? legend, values, details, tooltips. Details and what is left out? Tooltips. What is left out? Tooltips. Now drop category into tooltip. Drop category into tooltip. Now drop category into tooltip. What happens? చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ, ఇక్కడ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ ఈ డయాగ్రామ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టూల్ టిప్ లో తీసేది, కేటగిరీ తీసేది చెప్తాను ఒకసారి. తీసారా? నౌ డ్రాగ్ యువర్ మౌస్ టు సమ్వేర్. డ్రాగ్ చేయండి, మౌస్ని తీసుకొచ్చి అక్కడ ఒక చోట ప్లేస్ చేయండి డయాగ్రామ్ మీద. ఏమేమి ఆప్షన్స్ డిస్ప్లే చేస్తున్నాయి? రీజియన్, షిఫ్ట్ మోడ్, ప్రాఫిట్. సిటీ గురించి అని చెప్తుందా? నో. నౌ బ్రింగ్ సిటీ, సారీ, నౌ బ్రింగ్ కేటగిరీ ఇన్ టూల్టిప్. నౌ బ్రింగ్ కేటగిరీ ఇన్ టూల్టిప్. రైట్? నౌ కీప్ యువర్ మౌస్ సమ్వేర్. ఏం చేస్తుంది? కేటగిరీ. అంటే in west region the deliveries are mostly happen through standard class and the percentage of deliveries 19%. Okay, 19%. You are getting profits on furniture. Okay, on first category. Ikkada first category andi furniture. And what is next one? You see category. Entadi category. ఏ category? ఫర్నిచర్. అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పడం ఒకసారి మళ్ళీ. వెస్ట్ రీజన్ లో ద ప్రాఫిట్స్ ఆర్ 19% ఆన్ బేస్ ఆఫ్ స్టాండర్డ్ క్లాస్. ఒక్క నిమిషం జాగ్రత్త. ఫస్ట్ ఏముంది? రీజన్. ఆ రీజన్ లో ఏమొస్తున్నాయి? 19% ప్రాఫిట్ వస్తుంది. ఏ బేస్ మీద? స్టాండర్డ్ క్లాస్ కేటగిరీ మీద. ఏ బేస్ మీద? category. Okay now? Now what is the item that is most sold in the furniture? Otherwise interpretation adena. Now try doing again. Don't repeat to me and try doing first again. Our face in mala sir anukondi manso. Able to make it bigger as I can see. Now you are able, right? Graph 1 is done, right? Now add new page. Add new page. Draw donut. Donut. Not to eat, draw. This chart is called as donut. See,
ఎందుకు డోనట్ తీసుకున్నారని అడిగారు అనుకోండి ఎవరన్నా, పై చార్ట్ ఎన్ని డిస్ప్లే చేసింది? 4 ఐటమ్స్ యూజ్ చేసింది. కానీ ఐదర్ సెగ్మెంట్ ఆర్ ఐదర్ రీజన్, అంటే లెజెండ్లో ఒకటే చూపించగలరు. ఓకేనా? పై చార్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు డిస్ప్లే డేటా ఆన్ 1 కాలమ్, నాట్ ఆన్ 2. అంటే ఒక కాలం కేటగిరికల్, ఇంకో కాలం న్యూమరికల్. ఒక కాలం కేటగిరీ, ఇంకో కాలం న్యూమరికల్. అంతకు మించి డిస్ప్లే చేయలేదు. డోనట్ క్యాన్ డిస్ప్లే. డోనట్ క్యాన్ display. Click on donut, open new page, rename it to donut. Now add the same items. Donut ఏమి పడుతుంది చూడండి, legend, values, details, tooltips. Now in legend you can add category also. In legend add category. In legend add category. What happens? Subcategories are displayed. Separate. Oh, ఇది చూస్తే రీజన్ మాత్రం ఇది చూడు. ఏముంది? ఫస్ట్ కేటగిరీ సెగ్మెంట్ షిప్ మన కదా, రీజన్ వచ్చింది. ఒకటి ఉంటే అసెంబ్లీ డిస్ప్లే, స్టేజ్ హైర్. దెన్ నౌ యాడ్ కేటగిరీ. నౌ యాడ్ కేటగిరీ చేశారా? యాడ్ రీజన్. రీజన్ టు లెజెండ్. లెజెండ్ అని పెట్టండి. లెజెండ్ లో ఏం పెట్టారు? కేటగిరీ, రీజన్, అండ్ యాడ్ ప్రాఫిట్ టు వాల్యూస్. add profit to ఇది ఇచ్చేవాళ్ళు కదా. మీరు రెండు చేశానంటే లెజెండ్, కేటగిరీ, done it? Now able to see? Yes sir. Able to see your graph, right? Yes sir. Now let's go back to next. Drill down వచ్చిందా? Yes sir. వచ్చిందా drill down? So only visual difference is one is circumference chart, one is circle chart. Pie chart ఏంటి? Circle. Donut? Circumference. Donut ఏంటి? Right. Now add one more sheet. Sorry for the inconvenience. Add one more sheet. As we are celebrating Republic Day tomorrow, that is Sunday, Funnel chart. at 7:30 a.m., all the faculty and students are expected to be in the campus by 7:15 a.m. As a part of Republic Day celebrations tomorrow, it starts at 7:30 a.m. All the faculty and students are expected to be in the campus by 7:15. Add one more chart. Thank you. Funnel chart ready? Gentle reminder. Funnel. Click on funnel chart. Make it bigger. Students and What are the options that it displays? students who have to pay the fee, please clear the fee before the end of this month, that is by 31st of January. All the students who haven't paid the fee What the option? and still about Region A. are asked to clear the fee Emotion. by the end of So ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి? Category, values, tooltips. Now ఒకసారి how does funnel look? Funnel అంటే what is the differentiated triangle అంటారు. Okay, triangle which is flipped up, right? Yes. Now every time when you put data on this funnel chart, it will identify highest first, lowest last. And you need to tell them. And a reminder for the first and the second year degree students who fail to submit the original mark statements, TC, and all the requirements in the college office are supposed to submit by next week. If not, your admission will be cancelled. Thank you. Now All the first and second year degree students,
who haven't submitted the marks TC are asked to submit by next week. If not, your admission will be cancelled. Thank you. Now let's go. Right. Now, when you take your funnel chart, what it says? It will tell you the highest and lowest. And then now in terms of business terminology, an activity which is performing better will be displayed on top. And ఆ చార్ట్ చూసే ప్రతి ఒక్కరికి మన కంపెనీలో ఏ ఏరియా అంటే ఏ ఫంక్షనాలిటీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒక ఎంప్లాయీ టేబుల్ పెట్టామనుకోండి, ఓకేనా, ప్లాంట్ 1, ప్లాంట్ 2, ప్లాంట్ 3 పెట్టామనుకోండి, ఏ ప్లాంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నౌ ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ సెగ్మెంట్ టు కేటగిరీ. సెగ్మెంట్ తీసుకొచ్చి కేటగిరీలో పెట్టండి. అండ్ సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్లో పెట్టండి. వాట్ యు ఐడెంటిఫై? Segment to the category, sales to the values. What's your output? See, the consumer segment is doing more. The consumer segment is doing more. Right, Andy? Remove this segment and add state. State, correct me. Add state. It could be any number. That's see. Might be. See, no. I'll tell you one thing, Adi. Don't take fun parts of business, Adi. Business lo fun part లేదు. You know what was the statement yesterday? Economics చదువుకుంటాం కదా, మోనోపలి జియోపలి అని. ఇప్పుడు మార్కెట్లో సెల్ ఫోన్ కి సంబంధించిన సిమ్ కార్డు వాడాలంటే పీపుల్ ఆర్ ఓన్లీ ఆప్టింగ్ జియో ఆర్ ఎయిర్టెల్. వాళ్ళిద్దరు రేట్లు పెంచేస్తున్నారు. ఉన్న ఆల్టర్నేటివ్ కంపెనీ ఎవరు? బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, రైట్? నౌ ఆ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ ఇస్ పేయింగ్ 1,296 crore rupees to develop infrastructure. Why? To control these two people. ఈ జియో ఎయిర్టెల్ కంట్రోల్ చేయాలంటే పక్కన ఇంకో కంపెనీకి హెల్ప్ చేయాలి. అని బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉన్నాయా? ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్ అన్న ప్రతి ఒక్క చోట వోడాఫోన్ అని సిగ్నల్ టవర్ పెట్టుకోవచ్చు, వాట్ డిష్ పెట్టుకోవచ్చు. అంటే ఇవి డు నాట్, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండి. బిజినెస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, డు యు నో వాట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ నెట్వర్క్ ఇన్ ఆఫ్రికా? ఆఫ్రికాలో ఏ నెట్వర్క్ ఉందో తెలుసా? ఎయిర్టెల్. ఆఫ్రికా డెవలప్ కంట్రీ, అండర్ డెవలప్ కంట్రీ? అండర్ డెవలప్ కంట్రీ. మన దగ్గర 4G అవుట్డేటెడ్ కాదా? అవుట్డేటెడ్. మన దగ్గర 4G టెక్నాలజీ ఏదైతే పక్కన పడేసామో అది తీసుకుని అక్కడ పెట్టుకుంటారు. బిజినెస్ ఇస్ సస్టింగ్ అండి. మీకు ఇప్పుడు ఆ ఫనల్ చార్ట్ మీకు అలా కనిపిస్తుందా? సో మీ మేనేజర్ మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా అండి? దే విల్ పుట్ యూ ఇంటూ ఏరియా వేర్ దెర్ ఇస్ నో సేల్స్. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ సేల్స్ లేదో అక్కడ పడేస్తాడు. వాడు ఆ గ్రాఫ్ని ఎవ్రీ ఇయర్ బై ఇయర్ చూసినప్పుడు ఆ లెవెల్ మార్కులు వెళ్ళలేదనుకోండి, మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి. ఉద్యోగం పోతుంది మీన్ కదా. అది మీద గ్రాఫ్కి దానికి అంత పవర్ఫుల్ ఉందండి. అంటే వాళ్ళు కూర్చొని అంకెలు లెక్కేయరు, బొమ్మలు చూస్తారు. ఓకేనా? అందులో కనుక పాజిటివ్ స్టేట్మెంట్ లేదనుకోండి, సరే. నా వాట్ ఈస్ ద బెస్ట్ సిటీ దట్ యూ నీడ్ టు రిమూవ్ ఫ్రమ్ ద ఫనల్ అండి? ఏ సిటీలో మీరు బిజినెస్ చేయదలుచుకోలేదు? I don't know. See, సిటీని మీరు డ్రాప్ చేశారు కదా. Put your mouse somewhere. For example, first city ఏంటి? California. Right. Let me tell you. Now, what the strategy? First city ఏంటి? California. Right. Now, what the company does, you know? They identify good things that are happening in California and apply the strategy on maybe somewhere, right? Maybe somewhere. But in terms of sales, this is good, right? అవునా? డయాగ్రామ్ చిన్న చేయండి, ఓ పక్క జరిపేయండి, త్వరగా. Now you draw your diagram, right? Right, let's take. Move the diagram to your side. Get it smaller. Click on empty area. Draw one more funnel. Again, drop city into category. Drop city into category and take discount
take discount to values. Now what did you find? Which city has highest sales, highest discount? Chicago, right? Chicago. సేల్స్ లో ఒక కంట్రీ ఉంది, సేల్స్ లో ఒక సిటీ ఉంది, కానీ డిస్కౌంట్ ఏ సిటీకి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు? చికాగో. అంటే కాంట్రవర్షియలా కాదా? ఇందాక ఏం పెట్టారు చెప్పండి? స్టేటా? ఇప్పుడు స్టేటే పెట్టండి. సారీ, ఇప్పుడు స్టేట్ని తీసుకెళ్ళి కేటగిరీలో పెట్టండి. ఇప్పుడు ఏ సిటీకి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు? ఏ స్టేట్ కి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారు? అంటే డిస్కౌంట్ ఇస్ లాస్ మేకింగ్ ఆర్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్? డిస్కౌంట్ ఎక్స్పెండిచర్ ఇన్కమా? ఎక్స్పెండిచర్. ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? కానీ ఎక్కడ లాభం ఎక్కువ వస్తుంది? ఎక్కడ సేల్స్ ఎక్కువ ఉంది? కాలిఫోర్నియా. థింగ్స్ ఆర్ డిఫరెంట్, రైట్? మారుతున్నాయా? రైట్. మనం కూడా అంతే అనలైజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, ఓకేనా? అంటే మీకు కనిపించదు, వాళ్ళు చేస్తారు. గాట్ ఇట్? ఎనీ డౌట్స్ అండి? అర్థమైందా? అనాలిసిస్ అర్థమైందా? నౌ గో బ్యాక్ టు నెక్స్ట్ చార్ట్, రిబన్ చార్ట్. న్యూ పేజ్, ఆల్వేస్ న్యూ పేజ్. మీ వర్క్ అంతా మీ దగ్గర ఉంచుకోండి. రిబన్. వాట్ ఈస్ రిబన్ అండి? ఏమో రిబన్ ఏముంటుంది? ఒక 4 రిబన్స్ ఇచ్చాను మీకు, ఆపేయండి. మీతో వచ్చింది మీరు క్లాస్ వస్తే అన్ని వచ్చి ఫీల్ అవుతుంది, రైట్ అండి? చూడండి, ముందు ఒక 4 రిబన్స్ ఇచ్చాను అనుకోండి, ఐ ఆస్క్ యూ టు క్యాచ్. ఒక 4 పట్టుకొని చెప్తాను. అప్పుడు అర్థం ఏంటి? నేను ఒక రెడ్, గ్రీన్, బ్లూ పట్టుకున్నాను అనుకోండి, వాట్ హ్యాపెన్స్? నేను రెడ్, గ్రీన్, బ్లూ రిబన్స్ పట్టుకున్నాను అండి. ఏమన్నా 3 మెంబర్స్ పట్టుకోండి అంటాను. అంటే ఒక్కొక్కరు పట్టుకుంటారా? అంటే దట్ షోస్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ స్టార్ట్ అండ్ పాయింట్ ఆఫ్ ఎండ్. అదేనా? రిబన్ ఏం జరుగుతుంది? స్టార్టింగ్ ఎవరు, ఎండింగ్ ఎవరు? ఓకేనా? స్టార్టింగ్ ఎవరు, ఎండింగ్ ఎవరు? ఆమె క్లియర్? అర్థమైందా? నౌ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 3 ఆర్ క్యాచింగ్ మై రిబన్ అండి, రైట్? నేను ఇచ్చిన రిబన్ పట్టుకున్నాను. ఫస్ట్ పర్సన్ ది ఓవర్లాప్ అవుతుంది తనతో? ఓవర్లాప్ అవుతుందా? ఓవర్లాప్ అంటే ఏంటి? ఒకరి మీద నుంచి ఇంకోటి, రైట్? సో రిబన్ చార్ట్ ఏం చెప్తుందంటే హూ ఇస్ స్టార్టింగ్ అండ్ హూ ఇస్ కనెక్టెడ్. స్టార్ట్ ఎవరయ్యారు, ఎవరు కనెక్ట్ అయ్యారు. ఆ స్టార్ట్ కనెక్ట్ లో ద పొజిషన్ చేంజెస్ కూడా ఐడెంటిఫై అవుతాయి. ఏమవుతాయి? పొజిషన్ చేంజెస్. లెట్ మీ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ABCD అని 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏం ట్యాగ్ చేశాను? ప్రొడక్ట్ సేల్, ప్రొడక్ట్ సేల్, ప్రొడక్ట్ సేల్, ప్రొడక్ట్ సేల్. అర్థమైందా? దీనికి అర్థమైందా? సో ఈ 4 కనెక్ట్ అయ్యి ఉన్నాయి, రైట్? ఒక క్వార్టర్ అంటే ఒక టైంలో ఏ ప్రొడక్ట్ బాగా సేల్ అయింది, ఇంకొక టైంలో ఏ ప్రొడక్ట్ బాగా సేల్ అయింది. ఏసీ గురించి చెప్పండి. ఇప్పుడు ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి మనకి? ఎన్ని సీజన్స్ ఉంటాయి? రైనీ, వింటర్, సమ్మర్. ఏ సీజన్ లో ఏసీస్ ఎక్కువ అమ్ముడుపోతాయి? రైనీలో, వింటర్ లో తక్కువ. అంటే హైయెస్ట్ ఉన్నప్పుడు పైన ఉంటుంది రిబన్, ఫస్ట్ రీజన్. సమ్మర్ నుంచి వింటర్ కానీ తగ్గుతుంది, మళ్ళీ రైనీలో కొంచెం పెరుగుతుంది. అంటే దాని ర్యాంక్ ఏమవుతుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫ్రిడ్జ్ సమ్మర్, తర్వాత వింటర్ తక్కువ. ఇప్పుడు గీజర్ వింటర్, ఓకేనా? అంటే ఇప్పుడు వింటర్ లో సమ్మర్ అనే కాలంలో ఏసీ పైన ఉంటుంది, ఫ్రిడ్జ్ కింద ఉంటుంది, గీజర్ థర్డ్ ఉంటుంది. వింటర్ వచ్చేటప్పటికి గీజర్ పైన ఉంటుంది, ఫ్రిడ్జ్ కింద ఉంటుంది, ఏసీ కిందకి వెళ్తుంది. ఓకేనా? అర్థమైందండి? అంటే ద మూమెంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు స్టార్ట్, ఫ్రమ్ స్టార్ట్ టు సోర్స్. అర్థమైందండి? సో వాట్ కైండ్ ఆఫ్ చార్ట్ ఇస్ దట్? Ribbon chart. What it displays? What are the options that it displays? Good. X-axis, Y-axis, legend, small multiple. Now let's learn about X-axis.
Okay, let's learn about x-axis. Put in mind of it. Whenever you put data on x-axis, the data mostly is a sequential data or maybe a time series data. ఏ data? Sequential అంటే ఈ ఇయర్ మీ ఏజ్ ఎంత అన్నా అనుకోండి, యూ సెట్ 20, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ 20, యూ కాంట్ స్టాప్ ఇట్, దాని మీద ఏం ఆపలేదు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాస్ till today and what will be your experience on next 5 years? You will be adding 5 years to your age, right? అదేనా? అదే డేటా సీక్వెన్షియల్. ఏ డేటా సీక్వెన్షియల్. టైం సిరీస్ అంటే రైట్. ఇయర్ ని సబ్గా చేస్తే హాఫ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ సబ్గా చేస్తే క్వార్టర్లీ సబ్గా చేస్తే మంత్ 1 మంత్ 2 మంత్ 3, మంత్లీ సబ్పార్ట్ చేస్తే మంత్ ని పార్ట్ చేసి 2 రకాలు చేయొచ్చు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. అంతేనా? ఆర్ ఎర్లీ వీక్స్, లేటర్ వీక్స్. ఎర్లీ వీక్స్, లేటర్ వీక్స్. చిన్న చూడమ్మా, బజాజ్ కంపెనీ ఈఎంఐ కార్డ్స్ ఉంటుంది ఐడియా. వాళ్ళు ఈఎంఐ ప్రతి నెల 2వ తారీఖే కట్ చేస్తారు. ఎందుకు? శాలరీ పరంగా తీసేసుకుంటారు. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, గ్రాసరీస్కి అమెజాన్లో ఫస్ట్ వీక్ని శాలరీ డేస్ అంటారు. ఎందుకు? శాలరీ వచ్చినప్పుడు ముందు కన్స్యూమ్ చేయడం, లాస్ట్ వీక్ మన కన్సప్షన్ అవుతుంది, తగ్గుతుంది. అర్థమైందంటే వీక్కి ప్రామినెన్స్ ఉంది, దానికి ఒక వెయిట్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. అంతేనా? అదే ఉందండి. సో రిబన్ చార్ట్ గీసేటప్పుడు ద డేటా షుడ్ బి కంటిన్యూస్ ఆర్ టైమ్ సిరీస్. డేటా షుడ్ బి కంటిన్యూస్ ఆర్ నో డౌట్, రైట్? నౌ వాట్ ఈస్ వై యాక్సిస్? వాల్యూస్. ఒకటి కేటగోరికల్ అయితే ఇంకోటి వాల్యూస్ అంటే న్యూమరికల్. ఏమోలి న్యూమరికల్. ఒకటి కేటగోరికల్ అయితే ఇంకోటి ఏంటి? న్యూమరికల్. ఒకటి ఏంటి? ఇంకోటి న్యూమరికల్. అదే ఒక కేటగోరికల్, ఒక న్యూమరికల్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? లెజెండ్. లెజెండ్ అంటే ఏంటి? సపరేట్. లెజెండ్ అంటే ఏంటి? సపరేట్. అర్థమైందండి? నౌ డ్రా షిప్ డేట్ ఆన్ x-axis. Now draw ship date on x-axis. What happens? It displays year on x-axis, right? Now draw sales on y-axis. ఏం కనిపిస్తుంది? ఇయర్ వైజ్ గా ఒక గ్రాఫ్ కనిపిస్తుంది, అవునా? స్టార్ట్ పాయింట్ ఏంటి? స్టార్ట్ పాయింట్ ఏంటి? షిప్ డేట్. ఎండ్ పాయింట్ ఏంటి? సే. గుర్తుంచుకోండి, ఇదేంటి? స్టార్ట్, ఇది ఎండ్. యు స్టార్టెడ్ విత్ షిప్ డేట్, యు ఎండెడ్ విత్ సేల్స్, అవునా? ఇప్పుడు ఏంటి మీనింగ్ ఏంటి చెప్పండి దానికి? ఏ మంత్ లో సేల్స్ ఎక్కువ జరిగాయి? ఏ మంత్ లో? 2000 డన్, రైట్? అంతేనా? నౌ ఏ ఐటమ్ సేల్ అయింది బాగా? తెలియదు. ఏ ఐటమ్ బాగా సేల్ అయిందో మీకు తెలియదు. నౌ యు డ్రా కేటగిరీ. యు డ్రా కేటగిరీ onto legend. What do you find? రైట్. మీరు టెక్నాలజీ అని బెదిరించకూడదు, ఓకేనా? ఒకసారి ఈ కలర్ చూడండి. వాట్ ఈస్ వైలెట్ కలర్? ఫర్నిచర్. ఫర్నిచర్ నా తెలియదు, నేను నా దాని గురించి చెప్తున్నాను. ఐ కాంట్ సీ యువర్ డెస్క్, ఐ కెన్ సీ మై డెస్క్, రైట్? సో దిస్ కలర్ ఇస్ violet is into furniture. Furniture in Q1 is very low, but at Q4 second position. ఇది ఏ పొజిషన్ ఉంది? థర్డ్ పొజిషన్. ఇక్కడ సెకండ్. అంటే ఫర్నిచర్ ర్యాంక్ ఇన్ Q1 is very low. It increases sales on second quarter. Again it drops sales on third quarter. Again it goes on fourth quarter. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఏసీ సేల్స్ ఎలా ఉంటాయి? సమ్మర్. అంటే ర్యాంక్స్ మారుతున్నాయా? నో మీరు ఇప్పుడు ఆన్ చేస్తారు యాజ్ అ మేనేజర్, you need to concentrate how you need to sell your products properly, right? ఏ డిపార్ట్మెంట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, ఏ డిపార్ట్మెంట్ మీద మీరు
ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ మీరు చేస్తారు? ఫర్నిచర్. ఏం లేదు, డ్రిల్ డౌన్ చేస్తున్నాం అంతే. అది చూపిస్తాను. నా యూ గాట్ లాట్ ఆఫ్ థాట్స్ వచ్చాయా? రైట్ రైట్ రావాలి. ఫైన్, ఒకసారి చూడండి. నానానే డయాగ్రామ్ వచ్చింది ఎవరికన్నా? రాలేదా? వెల్, అంతేనా? ఒక నిమిషం, రాను చేయతని సేమ్ నాలాగానే డయాగ్రామ్ అందరికి రాదు. ఆ వేలో రాలేదా? ఇప్పుడు డ్రిల్ డౌన్ చేయండి. ఇక్కడ ఏముంది, నాకు క్వార్టర్లు ఉన్నాయి కదా, క్వార్టర్ వైజ్ గా ఉంది. నో డ్రిల్ ఇట్ అప్ అండ్ డ్రిల్ అప్. కింద ఏమొస్తుంది? సి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇయర్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ డే. అర్థమైందా? నౌ డ్రిల్ అప్ ఆర్ డ్రిల్ డౌన్. నౌ as per year which has more cells? Okay, no? As per year. Technology, right? As per month. As per month. ఫర్నిచర్. ఏంటి? ఓకేనా? As per month, which is doing better? Furniture, right? As per month, which is doing better? Furniture, right? Clear? Any doubts on this chart? Doubts ఉన్నాయా? లేదు. ఇప్పుడు మీరు ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్త చూడమ్మా. ఏ చార్ట్ వేసినప్పుడు ఓకేనా, ఏ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతున్నాయి? ఏ చార్ట్ వేసినప్పుడు ఏ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతున్నాయి? ఆ ఆప్షన్స్ కి డ్రిల్ ఎక్సర్సైజ్ ఏమైనా వస్తుందా లేదా? యూ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ దోస్ వెరీ కేర్ఫుల్లీ. గాట్ ఇట్? రాజమదికి right on. Now after ribbon chart, stacked bar chart. A new page always. Stacked bar chart. ఏ చార్ట్ అది? stacked bar chart. Stacked bar. What is stacking? Keeping something. Wait. Stacked bar chart. See, ఒకసారి జాగ్రత్తగా వినండి. Stacked bar charts are two ways. One is horizontal, one is vertical. Like take horizontal or vertical, anything you want. You take vertical. Vertical stacked bar chart. స్టాక్ అన్నాం అనుకోండి, ఒక దానిపైన పెట్టని ఉంటారు స్టాక్. అంటే మనం బుక్స్ లో పెడతాం కదా, ఒక బుక్ పైన ఇంకో బుక్, దాన్ని ఉంటారు స్టాకింగ్. ఓకేనా? వాట్ ఈస్ స్టాక్? లైక్ సే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నౌ దేర్ వాజ్ అ సిచ్యువేషన్ వెన్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ప్రొడక్ట్, దేర్ ఈస్ అ కాంపోజిషన్ ఆఫ్ మెన్, మెటీరియల్, మెషిన్, మనీ. అవునా? మెన్, మెటీరియల్, మెషిన్, మనీ. అంటే ఒక 4 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఐ పే 10,000. వీ బాట్ 30,000 ఫర్ మెటీరియల్. ఓకేనా? ఫర్ మెషినరీ వీఆర్ పోయింగ్ 5,000. ఎంత? 30, 10, 5. ఈ 3 కలిపితే టోటల్ కాస్ట్. అంతేనా? ఈ 3 కలిపితే టోటల్ కాస్ట్. నౌ ఇన్ ద సేమ్ వే వెన్ యూ మ్యానుఫ్యాక్చర్ ఏ ప్రొడక్ట్, రా మెటీరియల్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, advertising, all these results in price, right? ఇవన్నీ కలిపితే ప్రైస్. If I say price, what are the basic things? Cost, manufacturing expenses, cost of raw material, profit, తర్వాత tax. అంతేనండి. సో ఈ మూడింటిని కలిపితే ఒక కాస్ట్ వస్తుంది. అంతేనా? ఒక ప్రైస్ వస్తుంది. ఇప్పుడు నేను స్టాక్డ్ బార్ చార్ట్ లో
మన దగ్గర ఎన్ని కాంపోనెంట్స్ సబ్గా ఉన్నాయి, ఎన్ని కాంపోనెంట్స్ సబ్గా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. వాట్ యు ఫైండ్ స్టాక్డ్ బార్ చార్ట్? x యాక్సిస్, y యాక్సిస్, లెజెండ్. ఏమున్నాయి? లెజెండ్. x యాక్సిస్, y యాక్సిస్, లెజెండ్. ఆమె క్లియర్? x యాక్సిస్, y axis, legend. Let us take in x axis, let us put segment. In x axis, let us put segment. Okay. In y axis, let us put profit. In x axis, let us put segment. In y axis, let us put profit. And then ఏం కనిపిస్తుంది ఇప్పుడు? బారే కనిపిస్తుంది. స్టాక్స్ ఏం లేవు కదా. x యాక్సిస్ మీద సెగ్మెంట్, y యాక్సిస్ మీద ప్రాఫిట్. సారీ, you are doing critical chart, right? I'm sorry, ma'am. Please. In x axis category, sorry, in x axis category, in y axis What y axis next? 1 minute. Now 1 minute. X axis category, y axis profit. ఏ చార్ట్ తీసుకున్నారు? వర్టికల్ తీసుకున్నారా, హారిజాంటల్ తీసుకున్నారా? రైట్. let me tell you. 1 minute. Right. Now this is the chart which I have taken. Okay, this is the chart which I have taken. Stacked. ఇదే చార్ట్ స్టాక్డ్ బార్ చార్ట్. x axis మీద you drop out. In x axis you drop out. ఒక్క నిమిషం. బేస్ అంటారా కదా? x యాక్సిస్ తీసుకుంటే అది బేస్, y యాక్సిస్ తీసుకుంటే y బేస్. బేస్ లో ఎప్పుడు కేటగోరికల్ డేటా ఉండాలి. ఏ డేటా అంటే కేటగోరికల్ డేటా ఉన్నాయి? సెగ్మెంట్, రీజన్, లొకేషన్, షిప్ మోడ్, ఇవన్నీ ఏంటి? కేటగరీ. నౌ పుట్ సమ్ కేటగోరికల్ డేటా. నౌ ఇన్ y యాక్సిస్ యు కీప్ కేటగిరీ, ఇన్ x యాక్సిస్ యు కీప్ ప్రాఫిట్. మొత్తం రిమూవ్ చేసేయండి ఫ్రమ్ ద ఫస్ట్. ఇన్ y యాక్సిస్ యు పుట్ కేటగిరీ, x యాక్సిస్ ప్రాఫిట్. ఓకేనా? వాట్ డస్ ఇట్ సేస్? డయాగ్రామ్ ఇప్పుడు ఏం చెప్తుంది? టెక్నాలజీ, ఆఫీస్ సప్లైస్. ఓకే, వాటికి ప్రాఫిట్ ఎలా వస్తుంది? అంతేనా? వాటికి వస్తుంది ప్రాఫిట్ ఎలా వస్తుంది? మరి స్టాక్స్ ఉన్నాయా? సబ్ పార్ట్స్ ఉన్నాయా? లేవు. సబ్ పార్ట్స్ ఉన్నాయా? లేవు. నౌ డ్రాప్ okay, now drop segment into legend. Now drop segment into legend. అవ్వట్లేదా? Now drop segment to the legend. What do you find here? Separation. Legend అనేది separation. Now what is this blue portion? Consumer. ఏంటది? Consumer. అంటే in technology consumers are selling more items. Consumers are selling more items. Am అండి? Now there is one more option called small multiple. ఏంటది? సరే, మేనేజర్ కు డౌట్ వచ్చింది. వాట్స్ ద డౌట్? ఏ కేటగిరీలో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయని అడిగారు. రైట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? కేటగిరీ వైజ్, సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ ఎలా? హూ బైస్ యాపిల్ ఫోన్ అండి? రిచ్. లీవ్ కొట్టండి. ఓకే, ఫైన్. హూ బైస్ యాపిల్ అన్నా అనుకోండి. నాట్ ఫర్ ఎవ్రీవన్, సర్టన్లీ నాట్ ఫర్ ఏ.
Now let's take the same question again, right? So you know you are getting sales very good in furniture category, consumer category lo baga sale అవుతుంది. But which is selling better? You could take Wipro only. You could take Wipro as a example. You will never see Wipro company without Santur. Santur soap లేకుండా Wipro company imagine చేయండి. కానీ Wipro started their sales by selling oil. ఆయిల్ ప్యాక్స్ ఉన్నాయా? ఆయిల్ అమ్మటం స్టార్ట్ చేశారు ఫస్ట్. కానీ ఫ్రమ్ ఆయిల్ బిజినెస్ దే వెంట్ టు సంతూర్. అంటే సంతూర్ ఇస్ అగైన్ ఎఫ్ఎంసీజీ, రైట్? సంతూర్ ఏంటి? ఎంఏ. ఇదేంటి? గ్రాసరీ. అదేంటి? ఎఫ్ఎంసీజీ. అగైన్ దే హౌస్ బిజినెస్ ఆన్ ఐటీ, సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు కదా, విప్రో సాఫ్ట్వేర్. నా ఇప్పుడు ఆలోచించండి, ఒక విప్రో కంపెనీ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ ఏ కేటగిరీ నుంచి వస్తున్నాయి? ఏ కేటగిరీ నుంచి వస్తున్నాయి? అర్థమైనా? అలా అనుకోండి, దేని చేస్తాం ఇప్పుడు? ఏ చార్ట్కి ఇస్తాం? స్టాక్డ్ బార్ చార్ట్. అది వర్టికల్ అయినా హారిజాంటల్. నా ఇంతవరకు బాగా ఏ రీజియన్లో నాకు ఎలా జరుగుతుంది? Again I have questions. Fine, I am getting sales done, but from which region I am getting more sales? Or I want to know detail about ఎలా కావాలి? డీటెయిల్స్ ఎలా కావాలి? రీజన్ వైజ్ కావాలి. Now again drop region into small multiple. Drop region into small multiple. What it shows? The graph splits into. Now by looking at each region you can say which region is performing better. Fine, you get your answer, right? So inna mana data chesula chepagala answers. No, you can say, right? Clear, right? Now build stacked bar chart horizontally in new page. New page open chesi stacked bar chart on stacked bar chart on horizontal. Now what is the thing that you need to place on x-axis? Categorical data. ఏ data? Categorical data. అమ్మ మీకు జాగ్రత్తగా ఐకాన్ క్లిక్ చేస్తున్నారు, కానీ ఐకాన్కి వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా అప్ అండ్ డౌన్ ఉందనుకోండి, ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, కనిపిస్తుందా? ఒకటి బార్ పెద్ద, ఒకటి బార్ చిన్న, అది స్టాక్డ్ బార్ చార్ట్. దాని పక్కన 100% స్టాక్డ్ బార్ చార్ట్ అని ఇంకోటి ఉంది. మీరు అది క్లిక్ చేసి దీనికి అనాలిసిస్ చేయకూడదు, ఓకేనా? అది వేరు, ఇది వేరు. దాని డిఫరెన్స్ అసలు 100% స్టాక్డ్ బార్ చార్ట్ ఎలాగా? హారిజాంటల్. ఏంటది? హారిజాంటల్. బేస్ లో ఎప్పుడు ఎలా ఉండాలి? కేటగిరికల్. ఏ వేరియబుల్ అది? కేటగిరీ. నౌ డ్రాప్ segment in x-axis. Drop segment in x-axis. Discount on y-axis. Discount on y-axis. వచ్చిందా? Yes, sir. Now what is అంతవరకు ఏం చెప్తుంది చెప్పండి ఇప్పుడు? కన్స్యూమర్ సెగ్మెంట్ లో డిస్కౌంట్ ఎక్కువ మీకు తప్పులు ఇస్తున్నారు. యూ నీడ్ టు సెలెక్ట్ అదర్ చార్ట్, నాట్ దిస్ చార్ట్. పక్కన ఇంకో చార్ట్ చూడండి. రైట్, దానండి ఏ సెగ్మెంట్ లో మీరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు? ఇవ్వడం రైటా రాంగా? Now this one is a chart and now this is the chart, second one, right? Found. Right, what is the option? Segment wise discount. ఏ సెగ్మెంట్ లో మీరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు? కన్స్యూమర్ సెగ్మెంట్. ఇప్పుడు ఇవ్వడం రైటా రాంగా? When you turn this, it shouldn't be given, right?
అంతే, అది వాళ్ళు చేశారు, నువ్వు చేయలేదు, చేద్దాం. రైట్, నౌ యూ గాట్ ఇట్ రైట్. నౌ డ్రాప్ and drop region into legend. Now drop region into legend. What did you find? Separate. అంటే ఏముంది ఇప్పుడు దాంట్లో? కన్స్యూమర్ సెగ్మెంట్ లో ఏ రీజియన్ లో ఎలా ఇస్తున్నాం? 1.4. Right, we are done right now. Right. So done right? Dots are there? Now divide it into sheet mode. Divide it into sheet mode. Divide it into small multiple. Right. See, ఒకసారి విన్నమా, అక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదండి. విండోస్ కి కలర్ స్కీమ్స్ అని ఉంటాయి. ఒక పెయింట్ వచ్చాం, విండోస్ కి కలర్ స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళు విండోస్ క్లాసిక్, విండోస్ వివిడ్, విండోస్ కలర్ఫుల్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని థీమ్స్ అంటారు. ఏమంటారు? థీమ్స్. ఏమంటారు? థీమ్స్. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కంపెనీ కొన్ని థీమ్స్ ని ఫాలో చేయమని చెప్తుంది. ఆ థీమ్స్ ఐడెంటిఫై చేయండి. నౌ క్లిక్ ద గ్రాఫ్, గో బ్యాక్ టు ఫార్మాట్. పైన ఫార్మాట్ చూడండి, క్లిక్ ద గ్రాఫ్, గో బ్యాక్ టు ఫార్మాట్, క్లిక్ ద గ్రాఫ్, go back to format. Sorry, 1 minute. Okay, now click the right, go back to view, select color themes. Don't shout it at me. Now go back to select the diagram, go back to view and select the theme layout. Select the theme layout. Okay na? Adamena? No confusions, right? Confusion. Now let's go back to little deeper. Koncham deeper velda. Last. Okay na? Koncham deeper velda. Now select this diagram. Click on format painter. Click on format painter. This is formatting under. What is colors? Formatting. Click on formatting. Right. What do you find first option? Right. Kuchna. Right. Akkada jaata chudandi. Okkok option jaata observe cheyandi. When it displays y-axis, it will ask you to display values on or off. Color which you want to display, font which you want to say, size which you want to show. Ivanni different, right? Different options. Try each options. Values on cheyandi okasari. Em kanipistunnai? Adi ఏ యాక్సిస్? రైట్. ఆ యాక్సిస్ లో చేంజ్ కలర్ అండి, కలర్ ని రెడ్ కలర్ లో మార్చండి, ఆపోజిట్ కలర్ లోకి రండి. రిమూవ్ స్మాల్ మల్టిపుల్స్ తీసేసి చెప్తాను. మేజర్ రండి, మళ్ళీ విజువలైజేషన్ లో ఫస్ట్ ఆప్షన్ కి రండి, ఫార్మాట్ విజువల్స్ దగ్గరికి రండి. అంటే మీకు ఆప్షన్స్ అన్ని కనిపించడం కోసం క్లిక్ హియర్, రిమూవ్ స్మాల్ మల్టిపుల్స్. ఒకటే డయాగ్రామ్ ఉంటుంది, మల్టిపుల్ డయాగ్రామ్స్ అర్థం అవుతుంది. ఓకేనా? స్మాల్ మల్టిపుల్ తీస్తారు కదా. నా ఇప్పుడు ఏ యాక్సిస్ కనిపిస్తుంది? ఫైన్. ఎక్స్ యాక్సిస్ కనిపిస్తుందా? ఎక్స్ యాక్సిస్ లో లెట్ us మేక్ సమ్ చేంజెస్. రైట్, ఇన్వర్ట్ రేంజ్ అన్నాం కూడా ఏమవుద్ది? డయాగ్రామ్స్ మూవ్స్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు ఇన్వర్ట్ రేంజ్ ఉంది కదా, అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, రైట్ సైడ్ టు అర్థమైందా? లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, రైట్ సైడ్ టు
లెఫ్ట్ సైడ్. సార్ ఎందుకు ఇది పెట్టాలని అడిగారు అనుకోండి, యూజర్కి అంతగా కనిపించాలి. మన డాష్ బోర్డ్ ఇందాక ఎన్ని పెట్టారు మీరు ఇమేజెస్? 10 పెట్టారు. ఇప్పుడు 10 డయాగ్రామ్ గీయటం వచ్చింది కదా, ఒక 5 గీయటం వచ్చింది కదా, చూడగానే వాడికి కొంచెం కంఫర్ట్గా ఉండాలి ఐస్కి. అంటే ఏం కావాలి? కలర్స్, సైజ్, షేప్స్, ఇవేనా ఇంపార్టెంట్? అర్థమైంది? ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. రైట్, ఇన్వర్ట్ అంటే అర్థమైంది కదా. నా వాల్యూస్ ఆన్ అని కొట్టండి. వాల్యూస్ ఆప్షన్ వచ్చిందా? నా ఆఫ్ ద వాల్యూస్, వాల్యూస్ ఆఫ్ చేయండి. వై యాక్సిస్ మీద వాల్యూస్ అన్ని డిస్ప్లే అవ్వడం లేదు. ఇప్పుడు వై యాక్సిస్ వాల్యూస్ ఆన్ చేయండి. నౌ యూ కెన్ సీ సమ్ వాల్యూస్, రైట్? ఇంక్రీజ్ ద ఫాంట్. Now you can see 150, 100, 50. Okay, పెరిగాయా? స్క్రీన్ ని అబ్జర్వ్ చేయాలి. అలా బటన్ ప్రెస్ చేస్తే ఫాస్ట్ మూవ్ అవ్వదు, అది డేటాబేస్ కదా. కొంచెం ఒక 10 ఉందనుకోండి, 20 చేసి వెయిట్ చేయండి. 1 సెకండ్. వచ్చిందా? ఫాంట్ వచ్చిందా? నో. అర్థమైంది కదా? ఎస్ ఆర్ నో? నో. టైల్స్. వాట్ మీన్ బై టైల్స్? సార్ టైటిల్ అంటే ఏంటి? ఇది దేని గురించి? ప్రాఫిట్ సెగ్మెంట్ వైజ్. అంటే ప్రాఫిట్ సెగ్మెంట్ అంటే ఏది ప్రాఫిట్, ఏది సెగ్మెంట్? ఇది ప్రాఫిట్ కదా, సెగ్మెంట్ ఏ ప్రాఫిట్. నౌ టైటిల్ క్లిక్ చేస్తారా కూడా, వాట్ ఇట్ డిస్ప్లేస్? ప్రాఫిట్ అని కింద వచ్చింది చూసారా? వచ్చిందా? నౌ ఇంక్రీజ్ ద ఫాంట్. రైట్, ఆటో అని ఉంటుంది ప్రతిసారి. ఓకేనా? సైజ్ని మనం డిఫైన్ చేయాలంటే డయాగ్రామ్ని బేస్ చేసుకుంటూ రావాలి. రైట్, నౌ యూ కెన్ సీ ప్రాఫిట్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. రైట్, కనిపిస్తుందా? నౌ రైట్, క్లియర్. వెళ్ళచ్చా ముందుకి? అంటే ఇవన్నీ ఏంటి? ఒక గ్రాఫ్లో సబ్ పార్ట్స్. నౌ క్లిక్ ఆన్ జూమ్ స్లైడర్. కనిపించిందా? డిఫైన్ జూమ్ స్లైడర్. మీరు ప్రాబ్లం ఏంటంటే నాతో పాటు చేస్తున్నారు, ముందు నేను చేసేది చూడండి తర్వాత. రైట్, ఇక్కడ ఆప్షన్స్లో కింద జూమ్ స్లైడర్ అని ఆప్షన్ ఉంది, ఉందా లేదా? నా క్లిక్ ఆన్ జూమ్ స్లైడర్. ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ని ఇదేం చూపిస్తుంది? 150 నుంచి 0 దాకా. అంతేనా? అంతేనా? 0 సేల్స్ నుంచి 150 సేల్స్ దాకా చూపిస్తుంది. బట్ యువర్ మేనేజర్ డు నాట్ వాంట్ టు కన్సిడర్ 0. మనం ఒక షాప్ పెట్టాలంటే మినిమం సేల్స్ ఉంటాయా ఉండవా? ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐ వాంట్ టు స్టార్ట్ మై బిజినెస్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ మై బిజినెస్ ఫ్రమ్ 40K టు 160K. అర్థమైందా? 40K నుంచి 160K అంటే నా బిజినెస్ 40,000 పై నుంచి 1,60,000 వరకు ఉందా లేదా చెక్ చేయాలి. 40,000 కింద ఎప్పుడు ఉంటుంది కదా, అంతేనండి? 40,000 కింద ఎప్పుడు ఉంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు? అబౌవ్ 40,000 ఏం జరుగుతుందో చెక్ చేయాలి. అంతేనా? ఆమె క్లియరండి. లాస్ట్ రాలేదా? జూమ్ సైడ్ వచ్చిందా? ఒకసారి చెక్ చేయండి. వచ్చింది మీకు? Right, now you can add some more option. Slider labels. Slider labels. మన గ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0 నుంచి 150 వైపు. అంతేనా? మన గ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0 నుంచి 150 వరకు. ఓకేనా? మన గ్రాఫ్ ఎక్కడి నుంచి చూస్తున్నాం? 40K నుంచి ఎక్కడ దాకా చూస్తున్నాం? 160K. K అంటే 1000. K అంటే 1000. Now you understand? ఆప్షన్స్ అర్థమవుతున్నాయా? మీరు అవతల వాళ్ళకి అంటే క్లయింట్కి ఇచ్చే డాష్ బోర్డ్లో ఎన్ని ఆప్షన్స్ పెట్టచ్చంటే అన్ని ఆప్షన్స్ పెట్టచ్చండి.
There are nearly 12,000 plus options. పవర్ బిఏలో 12,000 ఆప్షన్స్ ఉన్నాయి అలాంటివి. 12,000 ఆప్షన్స్ ఉంటాయి అటువంటి. The small bit, right? అదే కాంప్లెక్స్ అదే కదా. Now can I go forward? Yes, sir. Now change colors of the graph అండి. Now what is the next option? Data labels. కనిపిస్తున్నాయా? Yes, sir. Click on data labels. What happens? It will display values in each graph. Now giving data labels is a different story, but I also want to know where I want to give. Okay na, నేను ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, రైట్? ఆల్, ఓన్లీ ఫర్ కన్సూమర్ సెగ్మెంట్ ఆర్ ఓన్లీ ఫర్ హోమ్ ఆఫీస్. నేను ఏది కావాలో దానికే ఇస్తాను, అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సంథింగ్ దట్ గివ్స్ లెస్సర్ ఫీడ్బ్యాక్ అండి. అంటే మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ తక్కువ సేల్ ఉంది, దాని గురించి చెప్పారనుకోండి, ఫీడ్బ్యాక్ ఏమవుతుంది? ఫీడ్బ్యాక్ ఏమవుతుంది? నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఇప్పుడు ఆ నెగిటివ్ ఏం చేయాలి? తీసేయడం కాదు, చూపించకూడదు. తీసేయడం కాదు, చూపించడం కూడదు. అందుకని ఏం చేస్తాం? వీ నీడ్ టు రిమూవ్. ఫర్ వాట్ ఐ నీడ్ టు డిస్ప్లే అండ్ ఫర్ విచ్ ఐటమ్ యూ నీడ్ టు డిస్ప్లే. నౌ అగైన్ గో బ్యాక్ టు bars. Again go back to bars. When you click on bars, కనిపించిందా BRS అని? నో కాదు. ఆప్షన్ మీ దాంట్లో ఎలా డిస్ప్లే చేస్తా అంటే విచ్ ఈస్ బీన్ మోస్ట్ యూస్. డయాగ్రామ్ సెలెక్ట్ చేయండి. అన్ని ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి. when you do this one ఇలా చేశారనుకోండి, ఈ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అగైన్ క్లోజ్ దిస్, అప్పుడే ఇంకోటి ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. బార్స్ అని ఉంటుంది ఎక్కడో చోట చూడండి, లేదా పైన, కింద కాదు. Now go back to first option, y-axis, x-axis, legend, grid lines, zoom inside, bars. Okay. See, that's not the problem, Andy. That is not an issue with update. Columns and click change. Sir, in vertical graph lo columns, horizontal lo bars. Okay, graph marinda. Right, no worry. From columns you can change colors and all anundi kada. Select for example consumer, you drop it as more colors. I'll drop red and click on OK. Now you can see the change of colors, right? Got it? Colors? వెల్ అండి, ఒకసారి ఇక్కడ సిరీస్ అని కాకుండా సబ్ ఆప్షన్ పెట్టండి. రాదు అనే పదం ఉండదమ్మా, వస్తుంది. ఓకేనా? అక్కడ సిరీస్ ఆల్ అని ఉంటుంది కదా, దాంట్లో దేనికి కలర్ మార్చాలో చెప్పాలి. అన్నిటికీ ఒకటి రంగు చేసి ఒప్పుకోదు. ఎందుకు? కేటగిరీస్ అక్కడ డివైడ్ అయ్యాయి, లెజెండ్ డివైడ్ చేసింది. సెంట్రల్ రేట్ కలర్ మార్చ్, ఇది గ్రీన్ కలర్, మీకు సంబంధం బ్లాక్, ఇది వచ్చినా మీరు ఓపెన్ చేస్తున్నారా, క్లోజ్ చేసుకున్నాం, ఈజీ అవుతుంది. ఓకేనా? ఇదే గ్రాఫ్ కాలమ్స్. ఓకేనా? ఇక్కడ ఏముంది? సిరీస్లో ఆల్ అయింది. యూ మేక్ ఇట్ ఈచ్ టేకల్ బ్లూ. కన్వర్ట్ దిస్ బ్లూ కలర్ ఇంటూ రెడ్ ఫర్ అండర్స్టాండ్. నా క్లియర్ అండి? సిరీస్లో సబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేయండి. నౌ సీ, ఇట్స్ అప్ టు యువర్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ అండి. ఎన్ని ఆప్షన్లు మీరు యూజ్ చేయదలుచుకుంటారో అన్ని ఆప్షన్ యూజ్ చేయండి.
కానీ అన్ని గ్రాఫ్స్ కి సేమ్ ఆప్షన్స్ ఉండవు. బేస్డ్ అపాన్ గ్రాఫ్ ఆప్షన్స్ ఆర్ ఎనేబుల్డ్ అండ్ చేంజ్ ఆర్ మేబీ డిసేబుల్డ్. క్లియర్? కెన్ ఐ గో ఫార్వర్డ్? వన్ అయితే ఏమవుతుంది? ఆకలిస్తుంది. గుడ్. అట్ వాట్ టైమ్ వీ నీడ్ టు కమ్ బ్యాక్? వెరీ గుడ్. 50. You can come at 140, not an issue. Okay, we'll end at 640. నాకు ఇక్కడ నుంచి 120 నుంచి 5 దాకా నేను షెడ్యూల్ చేసుకుంటే నాకు ఎన్ని అవర్స్ వస్తుంది? 2 hours 40 minutes. మీరు ఎన్ని మినిట్స్ రేట్కి వస్తే అన్ని మినిట్స్ సక్సెస్ తీసుకుంటారు. గాట్ ఇట్. థ్యాంక్ యూ.